Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. ఒక డాక్టర్గా ఉన్న మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? బేసిక్గా అండి మా హస్బెండ్ వాళ్ళ వైపు మొత్తం పొలిటికల్లే. రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ముందుకు రావడం జరిగింది. ప్రజలు నన్ను ఆదరించడము, మాకు సీట్ రావడం, గెలవడం అంతా. డాక్టర్ గారు అని పిలిస్తే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుందా, ఎమ్మెల్యే గారు అని పిలిస్తే ఎక్కువ అనిపిస్తుందా హ్యాపీగా? అంటే పెద్ద క్వశ్చన్. నిజం చెప్పనా, ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను ఎమ్మెల్యేని అవుతాను, అవ్వాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా? అది మా హస్బెండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసినప్పుడు కోరుకున్నాను. సండ్ర వెంకట వీరయ్య గారు లాంటి సీనియర్ నేతను మీరు ఎదిరించారు. పైగా సత్తుపల్లిలో ఇంతవరకు ఒక మహిళా ఎమ్మెల్యే గెలవలేదు. అలాంటి చోట మీరు విజయ బావుట ఎగరవేశారు. దానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? దానివల్ల సానుభూతి ఇంకా పెరిగింది, నన్ను ఓన్ చేసుకున్నాను. అయితే కొత్తగా 6 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అందులో రాగమయ్య గారు ఉన్నారు, ఆవిడ పేరు కూడా వినిపిస్తోంది ఆ లిస్ట్లో. మీకేమైనా హింట్స్ ఉన్నాయా? ఎమ్మెల్యేగా మీకు ఏడాది గడిచిపోయింది. ఇప్పటి వరకు మీరు చేసిందేంటి మీ నియోజకవర్గానికి? కొంత అవినీతి కావచ్చు, లేదంటే కొంతమంది కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు, అధికారులు, ఇలాంటి మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ ఆరోపణలేనంటారా? దీని మీద మీరు ఏం చెప్తారు? ఓపెన్ ఛాలెంజ్. ఒకరి దగ్గర నేను ₹1 తీసుకున్నాం, నేను కానీ మా హస్బెండ్ కానీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తాను. డాక్టర్ రాగమయ్య గారు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే పేరుకి, మొత్తం నడిపించేదంతా కూడా దయానంద్ గారు అంటున్నారు. మీరేమంటారు దీని మీద? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఒక జీతం మీద ఇద్దరం పని చేస్తున్నాం. మరి అంతేనండి, నాకు ఒక్కదానికే జీతం, ఇద్దరం పని చేస్తున్నాం. మాత్రమే ఎమ్మెల్యే జీతం ఇస్తుంది, ఇద్దరం పని చేస్తున్నాము. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలగం వెంగళరావు వంటి ముఖ్యమంత్రిని అందించిన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 72 తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మట్టా రాగమయ్య గారు. ఆవిడ ప్రభుత్వ డాక్టర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈరోజు మనం ఆవిడ వ్యక్తిగత జీవితం, పొలిటికల్ జీవితం గురించి అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మట్టా రాగమయ్య గారు నాతో పాటు ఉన్నారు. అయితే త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కూడా రాగమయ్య గారికి చోటు దక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి సీతక్క, అలాగే కొండా సురేఖ గారు మంత్రివర్గంలో ఉన్నారు. ఇప్పుడు రాగమయ్య గారికి గనక అవకాశం వస్తే ఆవిడ 3వ మహిళా మంత్రి కాబోతున్నారు. రాగమయ్య గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. అసలు ముందుగా మీ పొలిటికల్ జర్నీ చూస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక డాక్టర్గా ఉన్న మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? బేసిక్గా అండి మా హస్బెండ్ వాళ్ళ వైపు మొత్తం పొలిటికల్లే. మా అత్తయ్య గారు ఎంపీపీగా చేశారు, మా హస్బెండ్ ఒకసారి కౌన్సిలర్గా చేశారు. తర్వాత 2014లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేశారు, రాత్రికి రాత్రి వితౌట్ ఇంటిమేషన్. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా ప్రజలు నన్ను ఆదరించడము, సర్వేల్లో నేను ఫస్ట్ రావడము, మాకు సీట్ రావడం, గెలవడం అంతా అలా చకచకా జరిగిపోయినాయండి. మీ హస్బెండ్ దయానంద్ గారు 2014లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేశారు, ఇదే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి. అయితే ఆ తర్వాత కూడా పలు ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ఆయన అందులో పాల్గొనడం అనేది జరిగింది. అయితే మరి ఈ ఎన్నికలకి 2023కి వచ్చేసరికి కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి? ఎందుకు అంటే బీఆర్ఎస్ వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే దయానంద్ గారు నించుంటే మినిమం 50,000 మెజార్టీతోటి గెలుస్తారు.
అందుకని ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ అక్రమంగా రద్దు చేపిస్తే దానివల్ల ఆయన బరిలో ఉండరు అనుకున్నారు. వాళ్ళ గెలుపు సునాయాసం అవుతుంది. ఎందుకంటే మేము తప్ప వేరే ఎవరిని కాంగ్రెస్ నుంచి నించోబెట్టినా సండ్ర వెంకట వీరయ్య గారి గెలుపు సునాయాసం అనమాట. దానికోసం చేశారు. కానీ వాళ్ళు నేనున్నానన్న విషయం మర్చిపోయారు. నిజమే. మీరు సడన్గా వచ్చేసారా? అప్పటిదాకా మీకు కూడా ఈ ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఉన్నా కూడా నేను డాక్టర్ కదండి. నాకు వైద్యం అంటేనే ఎక్కువ ఇష్టము. ఎక్కువగా వచ్చేదాన్ని కాదు, అయితే మొత్తం అబ్జర్వ్ చేసేదాన్ని, నా సలహాలు ఇచ్చేదాన్ని. ఎన్నికలప్పుడు నేను కూడా ప్రచారం చేయడం కానీ, అత్తయ్య గారితో పాటు అత్తయ్య గారి ఎలక్షన్స్కి తిరిగాను, మా హస్బెండ్ ఎలక్షన్స్కి తిరిగాను, మేనేజ్ చేశాను. పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేశాను, కానీ ప్రత్యక్షంగా నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. అయితే ఎమ్మెల్యేగా గెలవడం అనేది మీకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో, ఇక్కడ సీటు తెచ్చుకోవడం అనేది కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాస్ట్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే మీరు మొదటి నుంచి ఎవరినైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అనుసరిస్తూ వాళ్ళతోనే ఉన్నారు, ఆయనతోనే విభేదించి మీరు బయటకు వచ్చి మళ్ళీ అసలు అధిష్టానం నుంచి సీట్ తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఛాలెంజింగ్గానే నడిచాయి కదా ఈ ఎలక్షన్స్ మీకు? చిన్న కరెక్షన్ అండి, విభేదనం ఏం లేదండి. మేము ఎప్పటికీ పొంగులేటి గారి మనుషులమే. అప్పుడు కూడా మంచి టర్మ్స్ ఉన్నాయా? మంచి టర్మ్స్ అండి. అదంతా ఊరికే అపోహ అంతే, ఏం లేదు. మేము అంటే కొంచెం ఒక 2-3 నెలలు గ్యాప్ అనమాట. ఏం లేదు, కాంగ్రెస్లోకి వెళ్ళాలి, అదైతేనే గెలుస్తుంది అని మేము కొంచెం దూరంగా ఉన్నాం అంతే. అంటే మేము అప్పటికి జాయిన్ అవ్వలేదు. పొంగులేటి గారు జాయిన్ అయిందాక మేము వెయిట్ చేసి ఆయనతో పాటే జాయిన్ అవ్వాలని అలానే ఉన్నాము. ఆయన జాయిన్ అవుతున్నప్పుడే మేము కూడా జాయిన్ అయ్యాము. ఆయన ఎదిరించడం ఏమీ లేదు. ఇది తర్వాత మా హస్బెండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన తర్వాత లేడీకి సీట్ ఇస్తే బాగుంటుందని రేణుకా చౌదరి గారు బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ, అందరి సపోర్టు, అందరి ఆశీస్సులు ఉన్నాయి. మెయిన్ ప్రజల ఆశీస్సులు అండి. సండ్ర వెంకట వీరయ్య గారు లాంటి సీనియర్ నేతను మీరు ఎదిరించారు. పైగా సత్తుపల్లిలో ఇంతవరకు ఒక మహిళా ఎమ్మెల్యే గెలవలేదు. అలాంటి చోట మీరు విజయ బావుట ఎగరవేశారు. దానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే నిత్యం ప్రజల్లో ఉండడం. దాదాపు 20 years నుంచి మా హస్బెండ్ కానీ, మా అత్తయ్య గారు కానీ ప్రజలకు సేవ చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా మా వైద్య వృత్తే ఇందుకు కారణం. మేము ప్రజలకి అందరికీ కూడా కలిసిమెలిసి అందుబాటులో ఉంటూ వస్తాము. ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. 60 సంవత్సరాల నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సత్పల్లిలోనే ఉంటుంది. సో ప్రజలందరితో సంబంధాలు మంచిగా ఉండడం వల్ల వాళ్ళు ఫ్యామిలీలాగా మమ్మల్ని స్వీకరించారు. మెయిన్ సానుభూతి కూడా ఉంది. మేము 2 సార్లు నష్టపోయాము అన్న సానుభూతితో కూడా దయానంద్ గారి క్యాస్ట్ సర్టిఫికేట్ అక్రమంగా రద్దు చేశారు కదా, దానివల్ల సానుభూతి ఇంకా పెరిగింది. నన్ను ఓన్ చేసుకున్నారు. దయానంద్ గారు కూడా మంచి డాక్టర్. జలగం వెంగళరావు గారి కుటుంబంతో కూడా మీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మీ అత్తయ్య గారు అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆయన కూడా అసలు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి, గెలవాలని ఎంతో ఉత్సాహపడ్డారు. ఆయనకి చాలా ఇష్టం కూడా అలాగా ప్రజాసేవ చేయాలని. కానీ లాస్ట్ మినిట్లో అన్నీ కూడా ఆయనకి కలిసి రాలేదు. కానీ మీరు గెలిచారు. ఏమంటుంటారు ఆయన? ఇద్దరం ఒకటే కదండి, నేనైనా ఆయన, ఇద్దరం ఒకటే. ఎవరు గెలిచినా ఒకటే. అదే అంటారు. ఆయన చాలా ప్రోత్సహిస్తారు. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్లో లేను. నాకు అండదండ ఆయనే. తర్వాత నా స్ఫూర్తి కూడా మా అత్తయ్య గారే. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు కదా, మీ విజయం వెనక? మా హస్బెండ్ ఉన్నారు. ఎందుకంటే నేను పీజీ చేయడమైనా, నేను మ్యారేజ్ అప్పటికి ఎంబీబీఎస్ఏ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను పీజీ చేయడమైనా, గవర్నమెంట్ జాబ్ చేయడంకైనా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అవడమైనా మొత్తం మా అత్తయ్య గారు, మా హస్బెండ్ సపోర్ట్. అయితే కొత్తగా 6గురికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అందులో రాగమయ్య గారు ఉన్నారు. ఆవిడ పేరు కూడా వినిపిస్తోంది ఆ లిస్ట్లో. మీకేమైనా హింట్స్ ఉన్నాయా? లేవండి, అధిష్టానం నిర్ణయిస్తుంది. నాకు అర్హత ఉంది, నాకు అందుకు యోగ్యత ఉంది అనుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా అవకాశం ఇస్తారు. కాకపోతే ఒకటే, మా జిల్లా నుంచి ఇప్పటికే సీనియర్ మంత్రులు 3 ఉన్నారు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యా. నాకంత ఇది కూడా ఆశ కూడా లేదు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఇస్తే ఇంకా బాధ్యత ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ సిన్సియర్గా ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఇవ్వకపోయినా కూడా 100% మా పని మేము చేస్తాం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను ఎమ్మెల్యేనా అవుతాను, అవ్వాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా? అది మా హస్బెండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసినప్పుడు కోరుకున్నాను. డిసైడ్ అయిపోయాను. మన కుటుంబం నుంచి ఉండాల్సిందే.
ఎస్ అండి, ఎందుకంటే ఒక మహిళకి ఇంత బలంగా ఒక కోరిక ఉంటేనే ఆమె తలుచుకుంటే ఏదైనా నిజంగా ఊహించి ఉండరు కదా ఆయన కాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయించిన వాళ్ళు. ఊహించలేదండి. అయితే ఈ క్యాస్ట్ విషయంలో ఇబ్బంది ఎందుకు తలెత్తింది? ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్, మీకు ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన 2014లో కూడా కంటెస్ట్ చేశారు. మ్యాటర్ ఏంటంటారు? దీని వెనక ఏముంది? ఏం లేదండి, మా అత్తయ్య గారిది మావయ్య గారిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అప్పుడు ఏదైతే ఒక జీవో వచ్చింది, ఆ జీవో ప్రకారము తల్లిదండ్రుల్లో ఎవరిది లో క్యాస్ట్ అయితే పిల్లలు అది తీసుకోవచ్చు, వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకోవచ్చు. అలాగా అప్పుడు సర్కమ్స్టెన్సెస్ బట్టి మా వాళ్ళందరూ కూడా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నారు, తల్లి క్యాస్ట్ తీసుకున్నారు. కాకపోతే ఇది రాజకీయాల్లో ఎట్లా ఉంది, వీళ్ళు బలమైన క్యాండిడేట్స్, వీళ్ళు నించుంటే గెలుస్తారు కనుక వీళ్ళని పక్కకు పెట్టేయాలి, తొక్కేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సండ్ర వెంకట వీరయ్య గారు కలిసి అక్రమంగా చేసిన కుట్ర ఇది. ఆల్రెడీ జీవో కూడా ఉండగా ఈ కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలా క్యాన్సిల్ చేశారు? అయితే ఇక మీదట మీరు ఏదైనా దీని మీద కోర్టుకు వెళ్ళడం లాంటివి చేయబోతున్నారు? ఎందుకంటే ఉంది, కోర్టులోనే ఉంది. అప్పుడు మా హస్బెండ్ కూడా కోర్టు ఎగ్జంప్షన్ ఇచ్చారు, కంటెస్ట్ చేయొచ్చు. కానీ రిపీటెడ్గా మళ్ళీ ఏమైనా ఎలిగేషన్స్ వస్తాయన్న ఉద్దేశంతో నేనే రంగంలోకి రావడం జరిగింది. ఇప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ క్లియరెన్స్ అవుతుంది, కోర్టులోనే ఉంది, అయిపోతుంది. ఎమ్మెల్యేగా మీకు ఏడాది గడిచిపోయింది. ఇప్పటి వరకు మీరు చేసిందేంటి మీ నియోజకవర్గానికి? మా నియోజకవర్గానికి అండి నేను ఇప్పటివరకు దగ్గర 250 crores నిధులు తీసుకురావడం. కానీ ఇప్పుడు మన రోడ్స్, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కొత్తవి శాంక్షన్ చేయించడము. నెక్స్ట్ మేము హాస్టల్ విజిట్స్కి వెళ్ళేవాళ్ళం. హాస్టల్ విజిట్స్లో పిల్లలు కింద పడుకుంటున్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ తప్ప మిగతా స్కూల్స్లో కింద పడుకుంటున్నారు. అది చూసి మేము మాకు వచ్చిన నిధుల్లోంచి 1.5 crore వాళ్ళకి మంచాల కోసం పిల్లలకి, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న పిల్లలందరికీ కూడా అట్లా. తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది అవుతుందని ఒక 6 కోట్లు డ్రింకింగ్ వాటర్ కోసం బోర్లకి, మోటార్లకి అట్లా ఇలా పెట్టాము. మేజర్ ఏంటంటే మాకు సింగరేణి, మీకు తెలిసి సింగరేణి పెద్ద ఇష్యూ మా దగ్గర. ఆ పొల్యూషన్కి ఇదంతా సఫర్ అవుతున్నారు. జాబ్స్ ఏమో అవుటర్స్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో మా లోకల్ వాళ్ళకి జాబ్స్ కావాలి, అక్కడ చేసే జాబ్స్ రెగ్యులర్ కాకుండా అన్ఎంప్లాయిడ్ స్కిల్ ఉంటుంది కదండి, ఆ స్కిల్ లేబర్స్, అన్ఎంప్లాయిడ్ అదే అన్స్కిల్డ్ లేబర్ మా వాళ్ళకి ఇవ్వాలి అని 80% లోకల్ వాళ్ళకి కావాలని డిమాండ్ పెట్టాము. బట్టి గారు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ యువతకి ఎక్కువ శాతం అక్కడ ఉద్యోగాలు ఇప్పించాము. అదొకటి మేజర్ నేను చేసింది ఇప్పటివరకు. అట్లనే అక్కడ బాంబు బ్లాస్ట్ వల్ల మనకి పేలిన ఉంటాయి కదా ఇల్లు, డ్యామేజెస్ అయిన ఇల్లు, ఇవన్నీ కూడా సింగరేణి వాళ్ళు రిపేర్స్ చేస్తున్నారు. ఇది కూడా మేము పట్టుబట్టి వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు శాంక్షన్ చేశారు. కొన్ని పూర్తి కూలిపోయిన ఇళ్ళని అయితే కిష్టారం విలేజ్లో కట్టించడం మొదలుపెట్టారు. మిగతా వెంగళరావు నగర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ఇట్లా ఉన్నాయి, రేజర్ల ఇక్కడేమో రిపేర్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి స్కూల్కి కూడా RO ప్లాంట్ ఇస్తున్నారు మినరల్ వాటర్కి. మీరు మీ హస్బెండ్ బాగా ప్రజల్లో కలిసిపోతారంట, ఎవరు ఏ చిన్న ఫంక్షన్కి పిలిచినా కానీ వెళ్తారంట, పెద్ద చిన్న అని లేకుండా అంతా మనమంతా ఒకటే అన్నట్టుగా ఉంటారంట. ఇదంతా మీ గురించి చాలా మంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. దాంతోపాటు కొంత అవినీతి కావచ్చు, లేదంటే కొంతమంది కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు, అధికారులు, ఇలాంటి మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ ఆరోపణలేనంటారా? దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళడం ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 20 years నుంచి మా హస్బెండ్ ఎవరు పిలిచినా వెళ్తారు. అందరిలో ఒకరిలాగే కలిసిపోయాం మేము. నేను కూడా వెళ్తూనే ఉంటాను. మాకు తరతమ భేదం ఏమి ఉండదండి, అంతా సమానమే. ఇప్పుడు మీరు చెప్పిన రెండో విషయం, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్, ఒకరి దగ్గర నేను ₹1 తీసుకున్నాం, నేను కానీ మా హస్బెండ్ కానీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తాను. సూపర్, అంతే. ఓపెన్ ఛాలెంజ్ డ్రీమ్ ఇంటర్వ్యూలో. ఎస్, ఓపెన్ ఛాలెంజ్. ఎవరికన్నా ఇంతమందికి ఇప్పటికి 150 మంది దాకా సింగరేణిలో జాబ్స్ ఇప్పించాం. ఒకరి దగ్గర ₹1 తీసుకున్నామా? కాంట్రాక్ట్ మీద ఇప్పించాం కదా. మామూలుగా అయితే 1,00,000 నుంచి 1,50,000 అంతకుముందు తీసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేమైతే ₹1 తీసుకోవాలా. నెక్స్ట్ ఏదైనా పనులైనా సరే, ఏదన్నా రికమెండేషన్ లెటర్స్ అయినా, ట్రాన్స్ఫర్స్ అయినా, ఎందులో కానీ ఏ అధికారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ₹1 తీసుకోలేదు. నిరూపిస్తే మాత్రం ఛాలెంజ్ అండి. ఖమ్మం జిల్లా రాజకీయ పరంగా, సామాజికంగా ఎంతో చైతన్యం కలిగి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసాం.
ఇప్పుడు 10 సీట్లకి 10 సీట్లు కాంగ్రెస్ స్వీప్ చేస్తుందంటే ఇంకొకటి పొత్తు కావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అలాగే ముగ్గురు మనకి మినిస్టర్స్ వచ్చారు. ఒక డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయనే ఆర్థిక మంత్రి. ఇటు చూస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకొక వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మీరేమంటారు మన ఖమ్మం జిల్లా గురించి? ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్కి అండి, కాంగ్రెస్ జిల్లా, పెట్టని కోట అంతే, కంచు కోట అంతే. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం 2014లో కూడా మొత్తం టీఆర్ఎస్ హవా ఉన్నప్పుడు కూడా మన ఖమ్మం జిల్లాలో 9 సీట్లు వచ్చినాయి, ఒకే ఒకటి టీఆర్ఎస్కి. 2018లో కూడా అంతే, ఒకే ఒకటి టీఆర్ఎస్, మిగతా అన్నీ కూడా కాంగ్రెస్కి. ఇంకా ఇప్పుడు తుమ్మల గారు వచ్చారు, పొంగులేటి గారు వచ్చారు, ఆల్రెడీ బట్టి గారు ఉన్నారు. ముగ్గురు ఉద్దండులు ఉన్నప్పుడు ఇంకెక్కడ పోతాయండి సీట్లు? ఇది కరెక్ట్, ఎక్స్పెక్ట్ చేసిందే. ఓ గ్రేట్, ముందు నుంచే అనుకున్నారు. ముందు నుంచి అనుకున్నది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఏడాది రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అయితే ఆయన దావోస్ వెళ్ళొచ్చారు, దాని మీద కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దావోస్ ఓ బోగస్, దావోస్ పర్యటన ఓ ఫేక్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరేమంటారు దీని మీద? మీ అందరికీ తెలుసండి, మీరు చూస్తూనే ఉన్నారు. ఏదైనా అభివృద్ధి చేస్తున్నారంటే దాని మీద బురద జల్లడమే ఒక పనిగా పెట్టుకున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు మేం చేస్తుంటే సహించలేకపోతున్నారు. చేస్తున్న అభివృద్ధి ఫలాలు కనిపిస్తూనే ఉన్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. కాకపోతే మరీ ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా పెట్టుకొని వాళ్ళు అదే పనిగా మేము చేసినంత దాంట్లో ఏదో లోపాలు వెతకడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు బొక్కబోర్ల పడుతూనే ఉన్నారు ఆ విషయంలో. అంతే అండి. రాగమయ్య గారు, మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇవాళ మీరు మాకు చాలా విషయాలు చెప్పాల్సిందే. చెప్దాం. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. ఎలా పరిచయం దయానంద్ గారు? ఇద్దరు డాక్టర్స్ మీరు. నేను విజయవాడలో చదివేదాన్ని. నా క్లోజ్ ఫ్రెండ్ మా రూమ్మేట్ డాక్టర్ విజయలక్ష్మి, తను అక్కడ అన్నప్రెడ్డిపల్లి, తను ఈ మ్యాచ్ తీసుకొచ్చారనమాట వాళ్ళ ఇంటికి. నేను హాలిడేస్కి రావడం జరిగింది. అప్పుడు మేము ఒకరినొకరి పరిచయం చేసుకోవడం అయింది. దాంతో అభిప్రాయాలు కలిశాయి. సో పేరెంట్స్ ఒప్పుకున్నారు, అరేంజ్ చేశారు, మ్యారేజ్ అయిపోయిందండి. పిల్లలండి? ముగ్గురు ఆడపిల్లలు కదా? అవునండి, నలుగురండి యాక్చువల్గా. పెద్ద పాప ఆశాధీర తన పేరు. తనకి పుట్టుకతోటే తెలసీమియా మేజర్ అనే వ్యాధి ఉండింది. అంటే బ్లడ్ తయారవ్వదు, ఎప్పటికప్పుడు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి, జెనెటికల్ డిజార్డర్ అది. సో 7 years ఏజ్ అప్పుడు తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చేపించాం, సర్జరీ రాయవెల్లూరులో. అది ఫెయిల్ అవ్వడం వల్ల తను చనిపోయింది. సో తన తర్వాత 2 ట్విన్స్ పుట్టారు. సో ఇప్పుడు నాకు 3 పిల్లలండి. పెద్ద పాప పేరు మీదే మేము ఇంకెవరికి ఇట్లా రిపీట్ అవ్వకూడదు అని ఇంకా మేము ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టాం, ఆశా పేరు మీద పెట్టేసి సేవ చేస్తూ వస్తున్నాం అప్పటి నుంచి. ఆశాధీర స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థ, ఆశ అంతే, ధీర తీసేసాం, ఆశా స్వచ్ఛంద సంస్థ అని. దాని ద్వారా ఇప్పటివరకు ఒక 30,000 కుటుంబాలకి మా హాస్పిటల్ నుంచి ఫ్రీ హెల్త్ కార్డ్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా చూపించుకోవచ్చు వితౌట్ కన్సల్టేషన్ ఫీజు. మళ్ళీ మేము ఇచ్చే ఫీజులో కూడా కన్సెషన్ ఉంటుంది, ల్యాబ్లో కన్సెషన్ ఉంటుంది, మెడిసిన్లో కన్సెషన్ ఉంటుంది. అట్లా ఒక 30,000 ఫ్యామిలీస్కి ఇచ్చాము. నెక్స్ట్ మినిమల్ ఛార్జెస్తో చేస్తాం మేము. పేషెంట్ వాళ్ళు ఫస్ట్ రాగానే ముందు అమౌంట్ కట్టించుకోవడం అట్లా ఏమి ఉండదు. ట్రీట్ చేసి నయమైన తర్వాత వెళ్ళేటప్పుడు బిల్ వేస్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత అలా తీసుకొని అలా చేస్తాము. నెక్స్ట్ ఇది హెల్త్ క్యాంప్స్, రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ పెట్టడము, పూర్ పీపుల్కి సర్వ్ చేయడం, ఉచితంగా మందులు అవి ఇవ్వడం. తర్వాత ఒక 10-15 వేల మంది దాకా ఐ క్యాంప్స్ పెట్టించి క్యాటాక్ సర్జరీలు అవి చేయించాం. తర్వాత స్కూల్స్కి డొనేషన్స్ మా అత్తయ్య గారి పేరు మీద ఒక 10 lakhs డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి పిల్లల్ని చదివించడం. ఒక 20 to 25 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము ఫీజు కట్టి వాళ్ళని చదివిస్తూ ఉన్నాం, పేద పిల్లల్ని. అట్లా ఇంజనీర్స్ అయ్యారు, సాఫ్ట్వేర్స్ అయ్యారు, నెక్స్ట్ లాయర్స్ అయ్యారు, అట్లా చాలామంది అండి. మిగతా 3 ఆడపిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న పిల్లల్లో పెద్ద పాప MBBS చేస్తుందండి. తర్వాత 2 ఇంటర్ అయిపోయింది, లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నారు, నీట్ రాస్తారు వాళ్ళు కూడా. అంటే డాక్టర్స్ అవ్వాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మీ అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడవా? పేరెంట్స్ ఏంటి? మీరు డాక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు అసలు? మాది ఆంధ్ర అండి, కర్నూలు మాది,
పోతిరెడ్డిపాడు మాది. మా నాన్నగారు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. అమ్మగారు హౌస్ వైఫ్. నాకు 2 తమ్ముళ్ళు, 2 కూడా డాక్టర్సే. వాళ్ళ భార్యలు 2 డాక్టర్సే. నేను డాక్టర్ ఎలా అయ్యానంటే చాలా చిన్నప్పుడే 6 years ఏజ్ అప్పుడే నేను ఒక డాక్టర్ని చూడడం జరిగింది. ఏదో మధ్యరాత్రి 12:30, 1 ఆ టైంలో నాకు ఏదో ఫీవర్ అట్లా వచ్చి తీసుకెళ్ళారు. ఆ టైంలో కూడా ఆమె విసుకోకుండా వచ్చి నన్ను ట్రీట్ చేసి మంచి మాటలు చెప్పి ఇలా చేసేవాడికి ఎందుకో ఇష్టం అనిపించింది. ఆమెనే అప్పుడు అనిపించింది నేను డాక్టర్ అవ్వాలి అని. 6 years ఏజ్ అప్పుడు. అంతే. జీవితంలో ఎప్పుడైనా బాగా ఒక కష్టం కానీ ఒక అవమానం కానీ ఎదుర్కొని మనం ఇలా కాదు ఉండాల్సింది, మన జీవితం వేరేలా ఉండాలి అని ఎప్పుడైనా డిసైడ్ అయిన సందర్భం కానీ సంఘటన ఉందా? ఉందండి, ఉంది. మా హస్బెండ్కి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి ఇప్పుడే రాజకీయాల్లోనే, అంతకుముందు అంతా బాగానే ఉండింది మాకు. ఈ క్యాన్సిల్ చేసినప్పుడు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, పొలిటికల్గా వీళ్ళ పని అయిపోయింది అని అన్నప్పుడు చాలా అవమానంగా అనిపించింది. ఇలా ఉండకూడదు, మేమేంటో చూపించాలి అన్న పట్టుదల వచ్చిందనమాట. అప్పుడు పట్టుదల వచ్చి నేను ప్రాక్టీస్ పక్కన పెట్టి షార్ట్ పీరియడ్లోనే నేను వచ్చి, అంటే ఏం తెలియదు, మళ్ళీ వెక్కిరించారు. ఈమెకు మాట్లాడడం రాదు, ఈమె డాక్టరు, రాజకీయాలు తెలియవు. అతనేమో అవతల సండ్ర వెంకట వీరయ్య గారు 3 సార్లు వరుసగా గెలిచారు. అలాంటి వ్యక్తిని ఎట్లా ఢీకొంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు ఎట్లా వెళ్తారు జనాల్లోకి అని, ఎలా గెలుస్తారు అనేసి చాలా అవహేళన చేశారు. అసలు సీట్ వస్తుందా రాదా అదొక క్వశ్చన్, డబ్బులు లేకుండా ఎట్లా చేస్తారని అదొక క్వశ్చన్. అప్పుడు అనిపించింది, అప్పుడు చాలా పట్టుదల వచ్చిందండి. చాలా పట్టుదల వచ్చి గెలిచి చూపించాలి అన్న ఇది అన్నమాట, అవమానంలో నుంచి వచ్చింది. జనం అసలు ఎలా నమ్మారంటారు? మీలోది ఏది చూశారు వాళ్ళు? మీరు అన్నారు కదా ఇప్పుడు ఇవన్నీ కనిపించాయి మైనస్లుగా వాళ్ళకి అన్నప్పుడు ప్రతిపక్షాలకి, మరి జనం మీలో ఏదో చూసే ఉంటారుగా ఖచ్చితంగా. చూశారండి, జనాలు చూశారు, మాలో ఉన్న సేవాభావం చూశారు. తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉంటాం మేము, అదొకటి చూశారు. తర్వాత మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూశారు. తర్వాత మేము చేస్తున్న, అంటే మాలో ఉన్న తపన అనమాట, ఇప్పుడే ఇట్లా చేస్తున్నాం కదా, మాకు వచ్చే దాంట్లో నుంచే మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అంటే 1 రూపీ వచ్చింది అనుకోండి, 70 to 75 NP మేము ఖర్చు పెడతా ఉన్నాం. అలాంటిది వీళ్ళు ఒక పదవి అనేది వస్తే ఇంకెంత చేస్తారు అనేది వాళ్ళు నమ్మారు, బలంగా నమ్మారు. దానివల్ల మమ్మల్ని ఆదరించారు. అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయారు. అది కూడా మీ హస్బెండ్కున్న ఒక కోరికని, ఆయన ఆశయాన్ని తీర్చడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ఆయనకి తగినట్టుగానే మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఇక మీదట ఏం చేయాలనుకుంటున్నారు? నేను 100కి 100 కాదు 200% కష్టపడతానండి. కష్టపడడానికి రెడీగా ఉన్నాను, కష్టపడతాను. ఇప్పటికే నాకు మా 3 మినిస్టర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. పొంగులేటి గారు కానీ, తుమ్మల గారు కానీ, బట్టి గారు కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ, ఏది అడిగినా సరే కాదన్నారు. ఒకరోజు లేట్ అయినా సరే శాంక్షన్ చేస్తున్నారు, పనులన్నీ చేస్తున్నారు. ఎందుకంటే జలగం వెంగళరావు గారు చేశారు, జలగం ప్రసాద్ గారు చేశారు, జలగం వెంకట్రావు గారు చేశారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళందరినీ నేనైతే కొంచెమన్నా వాళ్ళని అనుసరించి వాళ్ళ బాటలో మా ప్రజలకి అభివృద్ధి చేయాలి అనేది నా ఉద్దేశం. సో వాళ్ళు కూడా అట్లానే నన్ను ప్రోత్సహిస్తున్నారు, చేస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నాకు ఎక్కువ ఫోకస్ పెట్టా. లేడీస్ బయటకు వచ్చి ఏదైనా చేయగలిగితే మొత్తం మారుతుంది సమాజం. అది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటికే 2 మహిళలు ఉన్నారు. సీతక్క ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వారిద్దరి పనితీరు ఎలా ఉంది? ఆ మంత్రిత్వ శాఖలు ఎలా నడుస్తున్నాయి అనుకుంటున్నారు? చాలా బాగున్నాయండి. సీతక్క గారు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటివరకు మా కాన్స్టిట్యున్సీకి చాలా ఇచ్చారు ఆమె రోడ్స్. తర్వాత చాలా సపోర్టివ్గా ఉంటారు. సురేఖక్క గారు కూడా అంతే, చాలా హెల్ప్ఫుల్గా. ఏదన్నా డౌట్ వచ్చినా సరే, ఆ అటవీ శాఖను ప్లస్ ఇది కూడా 2 దేవాదాయ శాఖ కదా, ఏదైనా సరే మేము వెళ్ళి అడిగితే వెంటనే అలా కాదు ఇలా అని చెప్తారు, సలహాలు చెప్తారు. ఏ ఫైల్ తీసుకెళ్ళినా మూవ్ చేస్తారు. చాలా సపోర్ట్గా ఉన్నారండి, బాగా చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 7 దశాబ్దాల తర్వాత ఓ మహిళ ఎమ్మెల్యే అయ్యారు. ఇది మీకు రికార్డు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సీతక్కతో పాటు అలాగే కొండా సురేఖ గారు, ఇప్పుడు ఆ లిస్ట్లో మీ పేరు వినిపిస్తోంది. నిజంగా గనక ఒకవేళ అన్ని ఈక్వేషన్స్ సెట్ అయిపోయి మీకు గనక మంత్రి పదవి వస్తే ఇది ఖచ్చితంగా ఇంకో రికార్డే కదా? అవునండి, ఖచ్చితంగా రికార్డే అవుతుంది.
అవకాశాలు లేవా? మీరేమన్నా ఎప్పుడైనా రేవంత్ గారిని ఆ దిశగా అడిగారా? నేను అడగలేదండి, ఎందుకంటే వాళ్ళే చూస్తారు. ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళు పని చేయగలరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవ్వాలని ఉంటే కనుక ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, చాలా నేర్చుకోవాలి ఇంకా. సో ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు, రెండూ సంతోషమే. ఇప్పటికే ఖమ్మం జిల్లాకి 3 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ సీఎం గారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మినిస్టర్, అన్నీ మన దగ్గరే. మొత్తం కీలకం. అవును, ఇచ్చినా ఇవ్వకపోయినా రెండిట్లో అవును ఏదైనా మీకు ఏదైనా, నేనైనా అవ్వకపోయినా మా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. చాలంటారు అంతే. అయితే మీ కుటుంబంలో మొత్తం 25 మంది డాక్టర్స్ ఉన్నారంట. అవునండి. ఏంటి అసలు వాళ్ళందరూ ఎవరు, ఎలా అసలు ఇలా డాక్టర్స్ అయ్యారు ఒక కుటుంబం నుంచి? పైగా మీ ఇంట్లో కూడా మీ వారు డాక్టరు, మీరు డాక్టరు, మీ పాప కూడా. మా పాప డాక్టర్, తర్వాత ఇద్దరు కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో అంటే మా ఆడపడుచుల పిల్లలు, మా బావగారి పిల్లలు, వీళ్ళందరూ కూడా అనమాట. మా వీళ్ళు అంటే మా దయానంద్ గారికి మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, వీళ్ళందరూ కూడా పిల్లలందరూ డాక్టర్స్ అయ్యారు. ఇటు మా ఫ్యామిలీలో చూస్తే 2 తమ్ముళ్ళు డాక్టర్స్, 2 మరదళ్ళు డాక్టర్స్. సో మొత్తం అంతా కలిపితే 25 మంది ఉన్నామండి. మొత్తం డాక్టర్స్ ఖాందాన్. ఎందుకు వైద్య రంగం మీద, మెడిసిన్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇద్దరు కూడా వైద్య రంగంలో ఉన్నారు. మామయ్య గారు బీఫార్మసీ చేసి, అట్లాగే అత్తయ్య గారు నర్సింగ్ చేసి, ఇద్దరు కలిసి అక్కడ 60 years బ్యాక్ సత్తుపల్లి అనే చిన్న పల్లెటూరు, అక్కడ వైద్య సదుపాయాలే లేవు. వాళ్ళు అప్పుడు అక్కడ ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ పెట్టి చాలా సేవ చేశారు. మామయ్య గారు ఎట్లా అంటే పూర్ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంట్లోనే 1 or 2 months ఉంచి ఫుడ్ పెట్టి వాళ్ళకి మందులు ఫ్రీగా ఇచ్చి వెళ్ళడానికి ఛార్జెస్ కూడా ఇచ్చేవాళ్ళు. అంత మంచి కుటుంబం అన్నమాట. సో పైగా ఆయన వాళ్ళ నాన్నగారేమో ఇది ఆయుర్వేద వైద్యులు. సో హస్తవాసి మంచిది అని పేరు అనమాట. కొన్ని వేల డెలివరీలు చేశారు మా అత్తయ్య గారు అయితే. ఆవిడ కూడా డాక్టర్. అదే డాక్టర్ అంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఆర్ఎంపీ ప్రాక్టీస్ పెట్టారు. కానీ ఎంత రిస్క్ కేసులైనా చేసేవాళ్ళు. అప్పట్లో సర్జరీలు ఉండేవి కాదు, నార్మల్ డెలివరీసే ఎక్కువ ఉండేవి. సో ఏ ఇంటికి పోయినా కూడా మా గెలుపులో అదొక ముఖ్య కారణం. అవునా? ఎక్కడ పోయినా మీ హాస్పిటల్లో డెలివరీ అయ్యాము, మీ హాస్పిటల్లో అప్పుడు ఇట్లా జ్వరం వస్తే ఇన్ని రోజులు ఉన్నాము, డెంగ్యూ జ్వరాలు కూడా బాగా చూస్తామన్నట్టు. అట్లా మా దగ్గర ఫీజు తీసుకోలేదు, పాయిజన్ కేసు ఇట్లా మందు తాగితే మీరే బతికిచ్చారు. ఏ మూలకి వెళ్ళినా కూడా వీళ్ళే పేషెంట్స్. అదొక గుడ్ విల్ మాకు. డాక్టర్ గారు అని పిలిస్తే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుందా, ఎమ్మెల్యే గారు అని పిలిస్తే ఎక్కువ అనిపిస్తుందా హ్యాపీగా? అంటే పెద్ద క్వశ్చనే. నిజం చెప్పనా, డాక్టర్ గారు అంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? అది నేను చిన్నప్పటి కోరిక కదా, అది ఒక కళ. కానీ నేను మా నాన్నగారు ఎందుకమ్మా డాక్టర్ అయితే రెస్ట్ ఉండదు, వేరే ప్రొఫెషన్కి వెళ్ళు అన్నా కూడా వినలే. నేను డాక్టరే అవ్వాలి అన్న అంత కోరికతో వచ్చాను కనుక అది చాలా ఇష్టం నాకు. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వచ్చింది, డాక్టర్ అంటే చిన్నప్పటి నుంచి ఉంది కదా, అందుకని ఇష్టము, ఇష్టం. ఇప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. నైట్ పూట వచ్చే కేసులు, ఎమర్జెన్సీ సీరియస్ కేసులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మేము ఇల్లు హాస్పిటల్ 2 పక్కనే ఎప్పుడు ఉంటామన్న ఉద్దేశంతో వస్తారు. ఇంకొకటి, మా ఇంటికి తలుపులు ఎప్పుడు వేయం మేము. ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి తలుపులు అనేది వేయం, తెరిచే ఉంటాయి ఎప్పుడు. సో 24 గంటలు పేషెంట్స్ ఎప్పుడైనా రావచ్చు, ఇంట్లో కూడా వస్తారు, మాకు అట్లే అలవాటు. ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ తలుపు కొట్టేసేసి తీసుకెళ్తారు. ఇప్పటికీ అట్లానే ట్రీట్మెంట్ చేస్తాం. చెస్ట్ స్పెషలిస్ట్ కదా మీరు? చెస్టే, కానీ అది రూరల్ ఏరియా కనుక ప్రతి కేసు చూడాల్సిందే. పీడియాట్రిక్ నుంచి జీరియాట్రిక్ దాకా ప్రతి కేసు చూస్తాం. దయానంద్ గారు ఏ స్పెషలిస్ట్? ఎమర్జెన్సీ మెడిసిన్. ఓకే. అపోలోలో చేశారు. ఆయన కూడా ప్రతి కేసులు చూస్తారు. మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి డాక్టర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ కేసు నేను చెయ్యలేకపోయాను అని మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఘటన ఏదైనా ఉందా? ఉంటాయండి, వైద్య వృత్తిలో చాలా ఉంటాయి. అంటే చూస్తూనే కొన్ని పాయిజన్ కేసులు ఉంటాయి కదా. ఈ మధ్య పారాక్విట్ అని కొత్తగా వచ్చింది, అది తీసుకుంటే బ్రతకరండి. దాదాపు మనకి 1,00,000 ఒక్కరేమో బతుకుతారు అట్లాంటి సీరియస్ కేసులు. అలాంటివి చూసి వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు చాలా బాధ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ లేదే కరెక్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని మనం అవాయిడ్ చేయలేం, మన కళ్ళ ముందే చనిపోతారు.
అలాంటివి చూసినప్పుడు బాధపడతాను, బాగా బాధపడతాను. డాక్టర్గా మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన కేసు కానీ సంఘటనలు ఏమైనా చాలా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ. ఆ, ఒకటైతే బాగా గుర్తుండిపోయింది. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పొద్దున్నే తెల్లవారుజాము 4ంటికి వచ్చారు పేషెంట్. నేను వెళ్ళేటప్పటికి ఆమెకి పల్స్ లేదు, బీపీ లేదు. జస్ట్ వరండాలో అట్లా బెంచ్ మీద పడుకోబెట్టేశారు, లోపలికి తీసుకెళ్లే టైం కూడా లేదు. అప్పుడు నేను ట్రీట్మెంట్ ఇస్తే 10 నిమిషాల్లో అమ్మాయి రికవరీ అయిపోయింది. అది మాత్రం చాలా, అంటే ఇంకా నియర్గా చనిపోయినట్టే. అలాంటి ఆమె ఏం లేదు అక్కడ నా దగ్గర, ఐసీయూ లేదు, ఏం లేదు. అలాంటిది రికవరీ అయింది కదా, చాలా ఆనందం వేసింది కదా. ఊహించనంత నిజమే. ఒక డాక్టర్కి ఎప్పుడైనా ఒక క్రిటికల్ కేసు హ్యాండిల్ చేసినా కానీ, ఎవరికైనా ప్రాణం పోసినా, ఇది ఇక బతకరు అన్న వాళ్ళని బతికించినప్పుడు కలిగే ఆనందం అంతే కదండి. వైద్యో నారాయణో హరి అంటారు అందులో కదా. కార్పొరేట్ హాస్పిటల్ కాదు అది, ఐసీయూ లేదు అక్కడ. బెంచ్ మీద పడుకోబెట్టున్నామా రికవరీ అయిందంటే నిజంగా చాలా, ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది, ఇంకా మర్చిపోలేకపోతున్నాను నేను అది. నిజమే. అట్లనే మా హస్బెండ్ ఒకటి అది స్నేక్ బైట్, ఇంకా నియర్ ఇంకొక 2 minutes ఉంటే చనిపోతుంది ఆమె, తెలుస్తుంది ఇంకా లాస్ట్ గ్యాస్పింగ్స్ అంటారు, ఆ స్టేజ్లో ఉంది. ఆయన వచ్చారు, చేశారు, వెంటనే రికవరీ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్లో లేచి కూర్చుంది ఆమె. ఇలాంటి కేసులు చాలా. మహిళలకి ఇప్పుడు చాలా టఫ్ కండిషన్స్ ఉన్నాయండి. అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే కూడా కష్టంగా ఉంది. ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కానీ ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేయాల్సి వస్తుంది. అయితే మీలాంటి వాళ్ళని పాలిటిక్స్లో చూసినప్పుడు నాకు మాత్రం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటారు ఈ రాజకీయాలు అనేవి మనకి కాదు అని అనుకుంటారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకి మీరిచ్చే సలహాలు ఏంటి? రావాలండి, మహిళలు ఎక్కువ వస్తేనే రాజకీయాలు పూర్తిగా మారుతాయి. ఏమండి, మహిళలు అది మగవాళ్ళకనే రాసి పెట్టుంది ఏమన్నా రాజకీయాలు. మహిళలు వస్తే చాలా మార్పు వస్తాయి, మార్పు వచ్చి ఇప్పుడు ఉన్నాయన్నీ మారుతాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రతి మహిళ కూడా ధైర్యంగా ముందడుగేయాలి, ముందడుగేస్తే సాధించలేనిది ఏమీ లేదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలండి. అమ్మాయి కదా అని చులకం చేస్తారు ఇప్పటికి కూడా, పల్లెటూళ్ళల్లో కొద్దిగా సైడ్ ఉంచుతున్నారు. చదువు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో ఇంకా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. మారాలి, ఇంకా మారాలి. లేడీస్కి సపోర్ట్ ఇస్తే మాత్రం ఇండియా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీ ప్రాంతానికే పరిమితం అయ్యారు. లేదు రేపు అన్నీ కలిసి వస్తే గనక మీరు ఒక మంత్రి స్థాయికి ఎదిగితే మీరు చెయ్యాలనుకునేవి ఎప్పుడైనా ఇది ఉంటే బాగుండు, అది చేస్తే బాగుండు అని ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? అలా చెయ్యాలనుకుంటున్నవి ఏంటి? చాలా ఉన్నాయండి, కొన్ని చెప్పండి. కొన్ని అంటే అదే ఇప్పుడు మహిళలది చెప్పాను కదా, మహిళలకు కూడా ఈక్వల్ అవకాశాలు ఇవ్వాలి, ఆపర్చునిటీస్ జాబ్స్లో కానీ. తర్వాత కొన్ని చోట్ల సేమ్ పని చేస్తారు, ఇంకా చెప్పాలంటే లేడీసే ఇంకొంచెం ఎక్కువ పని చేస్తారు మగవాళ్ళకంటే, అయినా కూడా వాళ్ళకి జీతాల్లో తక్కువ ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పిల్లల్ని కూడా అబ్బాయిల్ని కొంచెం ఎక్కువ హైయర్ స్టడీస్ పంపిస్తున్నారు, లేడీస్ని కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు మన సిటీస్లో అంతా బాగానే ఉంది, అంతా పైకి బాగానే ఉంది. బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి వివక్ష ఉంది. అమ్మాయి అని తెలిస్తే ఇంకా అబార్షన్స్ ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైకేమో అంతా మనం లేదు, అంతా ఓకే పాజిటివ్ అనిపిస్తుంది. ఇవన్నీ మారాలండి, అలాంటిది మార్చాలి అనేది నాకు చాలా ఇది ఉంది, గట్టిగా ఉంది ఒకటి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద చాలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు బాగా చదివితే ఫ్యామిలీ బాగుపడుతుంది. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ సెల్ ఫోన్ కానీ ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడేసి వాళ్ళు సరిగా చదవట్లేదు. ఇంతకుముందులాగా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉపాధ్యాయులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం డ్రగ్స్ అట్లాంటివన్నీ, గంజాయి ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తున్నారు. పక్కన పిల్లల్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేయాలి అంటే లేనిపోని కల్చర్ ఏంటో అది కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఏంటో వాళ్ళు ఇమిటేట్ చేయడానికి చూస్తున్నారు, సినిమాలు చూసి ఒకటి. సో అవన్నీ కూడా పిల్లలకి మనం మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళకి రిపీటెడ్గా మనం ఇవి పెట్టాలండి. ఏమంటారు, కౌన్సిలింగ్స్, ఏదన్నా మెడిటేషన్ సెంటర్స్ స్కూల్స్లు కాలేజెస్ నుంచే యోగా ఇట్లాంటివన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్స్ పెట్టుకుంటూ కౌన్సిలర్స్ తోటి మంచిగా స్పీచెస్ ఇప్పించుకుంటూ మార్చాలి. మోటివేషనల్ స్పీకర్స్ తోటి అట్లా అనేది నాకు అనిపిస్తుంది. మీ హస్బెండ్ ఆశయాన్ని నెరవేర్చడానికి అంటే ఎమ్మెల్యే కావాలనే ఆయన కలను నిజం చేయడానికి మీరు ఓవర్ నైట్లో నిజంగా ఎమ్మెల్యే అయిపోయారు. అంటే సీట్ తెచ్చేసుకొని మీరు అనుకున్నది కాదు అది, నిజానికి ఆయన కావాలని మీరు కోరుకున్నారు.
అయితే చాలా చోట్ల మహిళ పేరుకి మాత్రమే, పదవిలో మాత్రమే ఉంటుంది, కానీ వెనకంతా నడిపించేదంతా భర్తలే ఉంటున్నారు అని చెప్పి అందులో దయానంద్ గారి పేరు కూడా వినిపిస్తోంది. డాక్టర్ రాగమయ్య గారు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే పేరుకి, మొత్తం నడిపించేదంతా కూడా దయానంద్ గారు అంటున్నారు. మీరేమంటారు దీని మీద? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే నేనే, కానీ పబ్లిక్ రిలేషన్స్ ఆయన 20 years నుంచి జనాల్లో ఉన్నారు. మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఏదైనా చెప్పాలి అంటే ముందు దయానంద్ గారితో మాట్లాడతాం మేడం, సార్ ఏమన్నారు, సారే మీకు చెప్తారా అంటున్నారు. సో అట్లా వాళ్ళకున్న ర్యాపో వల్ల అట్లా దయానంద్ గారిని అప్రోచ్ అవుతారు. నెక్స్ట్ మీరు అన్నది ఇంకోటి ఉంది, దయానంద్ గారు కానీ నేను కానీ హాస్టల్ విజిట్స్ వెళ్తాం, హాస్పిటల్ విజిట్స్ వెళ్తాం. నెక్స్ట్ ఇక చుట్టుపక్కల ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్తాం. ఇట్లా ఏది వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, స్థితిగతులు ఎట్లున్నాయి, మనం ఇంకా ఏ విధంగా మెరుగుపరచవచ్చు. హాస్టల్కి ఒక పేరెంట్ లాగా వెళ్ళొచ్చు కదా, ఆయన ఏమి ఇన్స్పెక్షన్ కాదు, ఒక పేరెంట్ లాగా వెళ్ళి పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందుతుందో లేదో మీరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, సామాన్యులైనా వెళ్ళి తనిఖీ చేయొచ్చు కదా. అలా నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా చూడడము, లేకపోతే స్కూల్లో ఇంకేమైనా వసతులు కావాలా, పిల్లలకు టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసము ఇట్లా అన్ని చోట్లకి తిరగడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇది స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి చేసినప్పటి నుంచి మాకు అలవాటు. సో అలా వెళ్తున్నాం కానీ ఎవరినైనా వేధించడం ఉందా, ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేయడం ఉందా, అవినీతి చేయడం ఉందా, ఏమి లేదే. ఒక జీతం మీద ఇద్దరం పని చేస్తున్నాం. మరి అంతేనండి, నాకు ఒక్కదానికే జీతం, ఇద్దరం పని చేస్తున్నాం, మాత్రమే ఎమ్మెల్యే జీతం ఇస్తుంది, ఇద్దరం పని చేస్తున్నాము. నేను ఇప్పుడు ఇక్కడ పాయింట్ పోనీ మేము ఎవరినైనా అధికారులను వేధించి సతాయించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇట్లా ఏం చేయట్లేదు కదా. అలా చేస్తే మీరు అనాలి, అలా ఎవరైనా సరే. ఇదంతా ప్రతిపక్షాలు మాకు ఏదైనా మంచి పేరు వస్తుంటే సహించలేక ఇవన్నీ చేస్తున్నారు. అంటే రాజకీయాలు అనకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు చేసిన ప్రయత్నమే ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తాను పనుల మీద, అసెంబ్లీ ఉన్నప్పుడు అప్పుడు దయానంద్ గారే కదా కాన్స్టిట్యున్సీలో ఉండేది. ఆయన ఏదున్నా కూడా ఆయన చూసుకుని నా దాకా తీసుకొస్తారు. సో సేవ చేస్తున్నామండి, ఇప్పుడు ఇద్దరం కలిసి సేవ చేస్తున్నాం అంతే. ఒక జీతం మీద ఇద్దరం పని చేస్తున్నాం. మేమే కాదు, ప్రియాంక గాంధీ గారు మా ప్రచారానికి వచ్చినప్పుడు ఆమె అన్నారు, ఆమె చెప్పారు, సో రాగమయ్యని గెలిపిస్తే మీకు 2 ఎమ్మెల్యేలు ఉంటారు, 2 పని చేస్తారు అని ఆమె చెప్పారు. నైస్. ప్రియాంక గాంధీ గారే మీ గురించి ఇలా చెప్పారు అంటే ఆమె మాటల్ని నిజం చేస్తున్నారు అంతే. అంతే. ఇంకా ఏమైనా బిజినెస్లు ఉన్నాయా అండి మీకు హాస్పిటల్స్ కాకుండా? లేదండి, హాస్పిటల్ ఒకటేనండి. హాస్పిటల్లో ఫస్ట్ నుంచి అంతే, హాస్పిటల్లో ఉన్న డబ్బుని ప్రజాసేవకు వినియోగిస్తున్నాం. ఇప్పుడు అంతే, హాస్పిటల్ మీద వచ్చే డబ్బుని ప్రజాసేవకు వినియోగిస్తున్నాం. అంటే మామూలుగా సామాన్యులు ఇలా డాక్టర్స్ కూడా రాజకీయాల్లోకి రావచ్చు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అని మీలాంటి వాళ్ళు నిజంగా చూపిస్తున్నారు, చేసి చూపించారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి, లేదంటే నెపోటిజం వాళ్ళకి రాజకీయాలనే కొంతమందికి ఉంది కూడా ఇలాంటి అపోహ ఉందండి. కాకపోతే చూడండి, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో మేమంటే సరే డాక్టర్స్, ఇప్పుడు మందుల సామేల్ గారు ఉన్నారు, ఆయనకైతే 50,000 కూడా లేవంట అకౌంట్లో. అలాంటి ఆయన ఎమ్మెల్యే. వెడ్మ బొజ్జు గారు, ఆయన గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు, ఆయన కూడా ఇందిరమ్మ ఇంటిలోనే ఉండేవి. ఆయనను కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆయనకి సీట్ ఇవ్వడం వల్ల ఆయన ఎమ్మెల్యే. ఇట్లా బాగా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, పూర్వాళ్ళని కూడా చూడకుండా ప్రజల్లో ఎవరికైతే మంచి పేరుందో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ పథకాలు కూడా మంచిగా అమలు అవుతున్నాయి, మంచిగా పనిచేస్తున్నాం. మరి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అవునండి. ఎలా దానికి సిద్ధమవుతున్నారు మీరు? ఎందుకంటే ఎమ్మెల్యేది కీలక పాత్ర కదా, మీరు కూడా ప్రచారాలకు వెళ్ళాలి, సీట్లు ఇవ్వడంలో ముఖ్య పాత్ర మీదే. మాకు ఎలాగైతే సర్వేలు నిర్వహించి అర్హులను ఎన్నుకున్నారో మేము కూడా అదే పందాలో ప్రజల్లో ఎవరైతే ఉండి మంచిగా పనిచేస్తారో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రజలు, వాళ్ళని గుర్తించి మేము ఖచ్చితంగా అర్హులకి ఇస్తాము. అలానే ఎట్లాంటి అవినీతి లేకుండా చేసే వాళ్ళకే ఇస్తాం, క్యాండిడేట్స్ని ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే కాంగ్రెస్ పథకాలు చాలా బాగున్నాయి.
సో ప్రజలైతే బయట వచ్చే ప్రచారం వేరే ఉంది, కానీ రూట్ లెవెల్కి వెళ్తే ప్రజలైతే చాలా సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు. అందరికీ రైతు భరోసా వచ్చింది, రేపటి నుంచి వస్తుంది కదా. రైతు రుణమాఫీ చాలామందికి అయిపోయిందండి. తర్వాత మెయిన్ బోనస్ వచ్చింది. బోనస్ వల్ల రైతులందరూ హ్యాపీ ఉన్నారు. తర్వాత అందరికీ ఉద్యోగాలు చాలామందికి వచ్చాయి. ఇలా చాలా అన్ని వర్గాల్లో బాగానే ఉందండి. దాంతో కరెంటు చాలా వరకు దాదాపు 99% ఫ్రీనే ఉంది. సో మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఓ నైస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిజర్వేషన్స్ మారొచ్చు. దాన్ని బట్టి చూసి మేము దాన్ని బట్టి ఇచ్చేస్తాం. ఇప్పటికే ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళకే ఇచ్చాను. అట్లా మహిళలని ప్రోత్సహిస్తున్నాం అనమాట. ఎస్, ఎంతో కొంత ఉంటుంది. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా, ఆడవాళ్ళకి ఇద్దాం అవకాశం. ఆడవాళ్ళది కూడా వేరుగా ఉంటుందండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ మాటకా మాటే బాగుంటుందండి. నిజమే, అవును. మనకి ఇంకేముండదు, ఇల్లు పిల్లలు, తర్వాత ఏ పని అప్పగిస్తే ఆ పని. మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా ఒకసారి. అవును, లేడీస్ ఒకసారి అన్ని పనులు చక్కబెట్టుకోగలరు. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య గారు. మేము అడగగానే మా ఇంటర్వ్యూకి వచ్చి ఇంత చక్కగా మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఎంత క్లారిటీగా మాకు ఆన్సర్ ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వరూప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.